విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భారీ ప్రాజెక్టుకు పునాది తమ హయాంలోనే పడిందని, దాని వెనుక ఉన్న అసలు కథనాన్ని బయటపెట్టారు. అదానీ పాత్ర, కేంద్ర ప్రభుత్వ సహకారం, సింగపూర్ తో జరిగిన ఒప్పందాలు అన్నిటినీ వివరించారు. ఈ రోజు విశాఖలో వస్తున్న గూగుల్ డేటా సెంటర్ వైసీపీ ప్రభుత్వం వేసిన బీజం ఫలితమే అని జగన్ స్పష్టంగా చెప్పారు. అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వంతో కలిసి నాటి వైసీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని వివరించారు. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు కథనాన్ని జగన్ వివరించారు. జగన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ 2020 నవంబర్ నెలలో అదానీతో కలిసి ప్రారంభమైందట. 2023 మే 3న విశాఖలో ఈ డేటా సెంటర్ కు ఫౌండేషన్ స్టోన్ వేయబడిందని చెప్పారు. అప్పటికే సింగపూర్ నుంచి సముద్ర భూగర్భ కేబుల్ ల్యాండింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని గుర్తు చేశారు. అదానీ, వైసీపీ ప్రభుత్వం, కేంద్రం, సింగపూర్ ప్రభుత్వం ఈ నలుగురు భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. మేము వేసిన పునాదుల మీదే ఈ రోజు గూగుల్ ముందుకు సాగుతుందని జగన్ పేర్కొన్నారు. అదానీ 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం అప్పుడే పనులు ప్రారంభించిందని, ఆ ప్రాజెక్టు కొనసాగింపుగా గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు ముందుకు వస్తుందని చెప్పారు. అదానీ, గూగుల్ వ్యాపార సంబంధాలు అక్టోబర్ 2022లో నోయిడాలో జరిగిన 4.64 లక్షల చదరపు అడుగుల ఒప్పందంతో ప్రారంభమై ఆ తర్వాత కూడా కొనసాగిందని జగన్ వివరించారు. అంతేకాదు 2021 మార్చి 9న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి అధికారిక లేఖ రాసి సముద్ర కేబుల్ లింక్ ఏర్పాటుకు అనుమతులు కోరిందని గుర్తు చేశారు. జగన్ చెప్పినట్టు ఈ డేటా సెంటర్ నిర్మాణ బాధ్యతలు అదానీ ఇన్ఫ్రా కంపెనీలదే. గూగుల్ సంస్థ అప్పట్లో ఏపీ ఐటీ శాఖకు భూమి కేటాయింపుల కోసం అధికారిక లేఖ కూడా పంపిందని తెలిపారు. అదానీ సంస్థ 87,000 కోట్ల భారీ పెట్టుబడి పెడుతుంది. గూగుల్ మాత్రం టెక్నాలజీ, హార్డ్వేర్ సపోర్ట్ ఇస్తుంది. అయితే చంద్రబాబు అదానీ పేరును ఎందుకు దాచిపెడుతున్నారు? అదానికి క్రెడిట్ ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు అని జగన్ సూటిగా ప్రశ్నించారు. విశాఖ నుంచి సింగపూర్ వరకు 3,900 కిలోమీటర్ల పొడవైన సముద్రంలో కేబుల్ లైన్ వేసే ప్రాజెక్టే ఈ డేటా సెంటర్ యొక్క హృదయం అని చెప్పారు. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం వల్లే గూగుల్ డేటా సెంటర్ సాకారమైందని జగన్ తెలిపారు. ఉద్యోగాలు తక్కువగా ఉన్న ఈ ప్రాజెక్టు విశాఖలో భారీ ఎకో సిస్టమ్ ను సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో టెక్నాలజీ విప్లవానికి ఈ డేటా సెంటర్ కీలకమని తెలిపారు. భవిష్యత్తులో ఇది విశాఖను దక్షిణ భారతదేశం యొక్క టెక్ హబ్ గా మార్చగలదని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అదానీతో ఒప్పందం కుదిర్చినప్పుడు స్కిల్ సెంటర్ మరియు ఐటీ పార్క్ ద్వారా దాదాపు 24,000 ఉద్యోగాల సృష్టి తమ ప్రణాళికలో భాగమని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు మా హయాంలోనే ప్రారంభమైంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ ప్రాజెక్టును తన క్రెడిట్ గా చూపించుకోవడం, తానే తెచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు.